భారతీయుల ప్రతి పండుగ వారి జీవన విధానానికి ప్రతీక. అందులో భక్తి ఎంతగా కనిపిస్తుందో సంస్కృతి అంతే స్పష్టంగా ఉంటుంది. పైన ఆచారంలా తోచిన ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఇమిడి ఉంటాయి. ఒక్క అట్లతద్దిని గమనిస్తే చాలు ఈ మాటలలో వాస్తవం ఏమిటో తెలిసిపోతుంది. ముందుగా అట్లతద్ది వ్రతకథ. పూర్వం ఒక రాజకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి మంచి భర్తను పొందేందుకు గాను అట్లతద్ది నోమును నోచుకుంది. నోములో భాగంగా ఉపవాసం ఉన్న రాజకుమారి ఆకలికి తాళలేక సాయం వేళకే సొమ్మసిల్లిపోయింది. రాజకుమారి అలా శోషగా పడి ఉండడాన్ని చూడలేని ఆమె సోదరుడు చంద్రోదయం అయిపోయిందని రాజకుమారిని నమ్మించి ఆమె ఆహారం తీసుకునేలా చేశాడు. కాలక్రమేణా రాజకుమారికి ఆమె స్నేహితురాళ్ళకి పెళ్లిళ్ళు జరిగాయి. ఆ రోజు నోము నోచుకున్న వారందరికీ మంచి భర్తలు లభించగా రాజకుమారికి మాత్రం ముసలి భర్త లభించాడు. అంత శ్రద్ధగా నోము చేసుకున్నా కూడా తనకి ఈడు జోడు కాని భర్త లభించడం చూసి రాజకుమారి కృంగిపోయింది. తన వల్ల పొరపాటు ఎక్కడ జరిగిందంటూ పార్వతీ పరమేశ్వరులను వేడుకుంది. అంతటా ఆ ఆది దంపతులు ప్రత్యక్షమై జరిగిన లోపాన్ని వివరించి ఈసారి ఆ వ్రతాన్ని ఎలాంటి లోపం లేకుండా చేస్తే భర్త యవ్వనవంతుడవుతాడని చెప్పారు. రాజకుమారి మరోమారు శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించడంతో ఆమె భర్తకి యవ్వనం ప్రాప్తించింది. సాక్షాత్తు ఉమాదేవే ఈ వ్రతం గురించి చెప్పడంతో ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అన్న పేరు స్థిరపడింది. అట్లతద్దికి ప్రత్యేకంగా పాటించే ఆచారాలు. అందులో మొదటిది గోరింటాకు. అట్లతద్దికి ముందు రోజున ఆడవారంతా కలిసి గోరింటాకుని పెట్టుకుంటారు. సంవత్సరంలో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా లేక పెట్టుకోకపోయినా ఆషాఢమాసం, అట్లతద్ది వంటి సందర్భాలలో గోరింటను తప్పక పెట్టుకోవాలని పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయా కాలాలలో ఉండే వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వచ్చే అట్లతద్ది సమయానికి చలికాలం మొదలైపోతుంది. వాతావరణంలో తగినంత వేడి లేకపోవడం వల్ల రకరకాల చర్మవ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండే ఆడవారు నిరంతరం తడిలో ఉండడం వల్ల వారి వేళ్ళు, గోళ్ళు నాజూకుదనాన్ని కోల్పోవడమే కాకుండా ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి విరుగుడు గోరింటాకని ప్రత్యేకించి చెప్పేదేముంది. అయితే గోరింటాకు పెట్టుకున్న పడుచులు కుదురుగా ఉంటారని చెప్పలేం. ఎప్పుడెప్పుడు దానిని కడిగేసుకుందామా అనే తొందరలో ఉంటారు. బహుశా వారిని అదుపు చేసేందుకే గోరింట ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడు అని ఊరిస్తారు కాబోసు. చద్దన్నం. అట్లతద్ది రోజున ఉదయాన్నే లేచి గోంగూర, పెరుగుతో చద్దన్నం తినడంతో వ్రతం మొదలవుతుంది. సాధారణంగా ఏకాదశి వంటి ఉపవాస సమయాలలో ఉదయం లేదా అంతకు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం మొదలవుతుంది. కానీ అట్లతద్ది నాడు ఆడపిల్లలకు బోలెడు పనయ్యే. అందుకని వారు నీరసించిపోకుండా ఉండేందుకు ఈ ఫలహారం ఉపయోగపడుతుంది. పెరుగు కడుపుని చల్లగా ఉంచితే ఆ పెరుగు వల్ల ఏర్పడే కఫానికి విరుగుడుగాను, చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు గోంగూర ఉపయోగపడుతుంది. తాంబూలం. ఒక పక్క ఉపవాసం ఉంటూనే తాంబూల సేవనం చేసే ఆచారాన్ని కొంతమంది పాటిస్తారు. దీని వలన ఉపవాసంతో నోరు పొడిబారిపోకుండా ఉంటుంది. పైగా కడుపులో ఆహారం లేకపోతే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. తాంబూలం తలనొప్పికి దివ్య ఔషధం అంటుంది మన ప్రాచీన వైద్యం. ఇక తాంబూలానికి ఒంట్లో కొవ్వుని కరిగించే శక్తి కూడా ఉందట. తాంబూలాన్ని విలాసవంతులకు పరిమితమైన అలవాటుగా సమాజం భావిస్తుంటుంది. అలాంటి తాంబూలాన్ని అట్లతద్ది రోజున ఆడవారంతా నిర్భయంగా వేసుకుంటారు. గోరింటతో ఎర్రగా పండిన చేతులతో, తాంబూలంతో ఎరుపెక్కిన అదరాలతో దేవకన్యలకు తీసిపోకుండా ఉంటారు. ఊయలలూగడం. పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఊయలలూగాలని ఎందుకు అనిపించదు? ఇంట్లో ఆ సౌకర్యం లేకనో, ఉన్నా ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న జంకుతోనో, లేక అనుకువ పేరుతోనో తమ కోరికను ఆడవారు అణుచుకుని ఉంటారు. అలాంటి కోరికలకు రెక్కలనిచ్చేదే ఊయలలూగే సాంప్రదాయం. సాధారణంగా ఈ ఊయలలు
ఆరుబయటో తోటలోనో కడుతూ ఉంటారు. రోజంతా ఎలాంటి జంకు లేకుండా ఊయలలూగుతూ పాటలు పాడుకుంటూ ఆడవారంతా సంతోషంగా గడిపేస్తారు. అట్లతద్ది సాయం వేళ బియ్యం మినపపిండితో అట్లు వేసి 11 మంది ముత్తైదువులకు 11 అట్లను వాయినంగా ఇస్తారు. అట్లు కుజునికి ప్రీతికరమని, ఇలా అట్లని దానం చేయడం వల్ల వివాహానికి, సంతానానికి, ఐదోతనానికి అవరోధాలు కలిగించే కుజదోషాలు సమసిపోతాయని పెద్దలు చెబుతుంటారు. అదేమో కానీ మినుములు మాత్రం శరీరానికి తగినంత వేడిని, బలాన్ని అందిస్తాయి. కన్నెపిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు, పెళ్ళైన వారు సంతానాన్ని పొందేందుకు, తగిన సత్తువని పొందేందుకు, గృహిణులు ఇళ్లలో పనులను చేసుకునేందుకు మినుములు తగిన బలాన్ని అందిస్తాయి. ఇక అట్లతద్దికి పాడుకునే పాటలు ఇప్పటికీ తెలుగువారి సాహిత్యంలో భాగంగానే ఉన్నాయి. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ అంటూ అట్లతద్ది రోజు ఆడవారు పాడే పాటలను గమనిస్తే ఒకప్పుడు అట్లతద్దిని ఎంత వైభవంగా జరుపుకునేవారో తెలుస్తుంది. బాల్య వివాహాలు, ప్రసవ సమయంలో తల్లో బిడ్డో చనిపోవాల్సి రావడం, మగవారి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉండడం వంటి 1,00,000 సమస్యలు ఉన్న కాలంలో తమకు ఈడైన భర్త రావాలని, పండంటి బిడ్డ కలగాలని, పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని ఆడవారు కోరుకోవడం సహజమే కదా. ఇక క్షణం తీరిక ఉన్నా కట్టుబాట్లను కాదనలేక ఇంట్లోనే మగ్గిపోయేవారు పండుగ పేరుతో హాయిగా ఊయలలూగుతూ ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ గడపడం సదవకాశమే కదా. అందుకే భక్తిపరంగాను భౌతికంగాను వారి కోరికను ఈడేర్చే నోము అట్లతద్ది. కాలం మారి పట్టణాలు విస్తరించిపోయి అట్లతద్ది జరుపుకునే తీరిక, ఓపిక ఇప్పుడు లేకపోయినా తెలుగువారి సంస్కృతికి దర్పణంగా ఈ పండుగ నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.